హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. అందరికీ కూడా మహాశివరాత్రి హోలీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మార్చి నెలలో ఉండే ముఖ్యమైన తిథులు ఏమిటి, అలాగే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, అలాగే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఏ ఏ తిథులు అనుకూలంగా ఉన్నాయో అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మాఘమాసం, పాల్గొన మాసం అన్నీ కూడా శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. ఈరోజు ఈ వీడియోలో మరి ఏ శుభకార్యాలు చేసుకోవడానికి ఏ ఏ తిథులు అనుకూలంగా ఉన్నాయనేది తెలుసుకుందాము. మనకి మార్చి నెల వచ్చేసి మాఘమాసం షష్ఠి శుక్రవారంతో మొదలవుతుంది. అలాగే పాల్గొన మాసం బహుళ షష్ఠితో ఆదివారంతో పూర్తవుతుంది. ఈ నెల రోజులలో కూడా మనము ఇప్పుడు ఉండే మంచి రోజులు ఏమిటో తెలుసుకుందాము. మార్చి 1వ తారీఖు శుక్రవారము బహుళ షష్ఠి తిథి అవుతుంది, స్వాతి నక్షత్రం. ఈరోజు కేవలం అద్దె ఇల్లు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే నూతన గృహప్రవేశాలు కానివ్వండి, పెళ్ళిలో ఇంకా ఏ శుభకార్యాలకు కూడా ఈరోజు అనేది అనుకూలంగా లేదు. 2వ తారీఖు శనివారము సప్తమి తిథి, విశాఖ నక్షత్రం ఉంది. ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. అంటే నూతన గృహప్రవేశాలు చేసుకోవడం కానివ్వండి, అద్దె ఇల్లు మారడం, బారసాల, ఉపనయనము, పిల్లలకి చెవులు కుట్టించడము, బోర్లు వేయడం, ఇలాంటి అన్ని శుభకార్యాలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. 3వ తారీఖు ఆదివారము అష్టమి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మంచి రోజు అండి. 4వ తారీఖు సోమవారము నవమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కేవలం చెవులు కుట్టించడం, గృహప్రవేశాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. 5వ తారీఖు మంగళవారము దశమి తిథి. ఈరోజు చిన్న చిన్న పనులకు మాత్రమే మంచి రోజు. 6వ తారీఖు బుధవారం రోజు ఏకాదశి, పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈరోజు ఏకాదశి వ్రతం కూడా చేస్తారు. ఈరోజు చాలా మంచి రోజు అండి. మనకి 7వ తారీఖు వచ్చేసి గురువారం ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. 8వ తారీఖు శుక్రవారం త్రయోదశి, శ్రవణ నక్షత్రం ఉంది. ఈరోజు మహాశివరాత్రి కూడా ఉంది. శివుడికి ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. 9వ తారీఖు శనివారం చతుర్దశి ఉంది. ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం రెండు కూడా ఉన్నాయి. ఈరోజు చిన్న చిన్న పనులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. 10వ తారీఖు అమావాస్య, పూర్వభాద్ర నక్షత్రం ఉంది. అలాగే ఆదివారం. ఈరోజు చాలామంది దిష్టి తీయడానికి ఇష్టపడతారు. అలాగే 11వ తారీఖు సోమవారం పాడ్యమి తిథి ఉంది. ఈ రోజు నుంచి మనకి పాల్గొన మాసం మొదలవుతుంది. అలాగే యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ 11వ తారీఖే మొదలవుతున్నాయి. 12వ తారీఖు మంగళవారము విద్యా తిథి, రేవతి నక్షత్రం ఉంది. ఈరోజు మనకి రంజాన్ నెల ప్రారంభమవుతుంది. కొన్ని వివాహాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. 13వ తారీఖు బుధవారము తదియా తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 14వ తారీఖు గురువారము చవితి తిథి, పంచమి తిథి రెండు కూడా ఉన్నాయి. ఈ గురువారము కేవలం పెళ్లి చూపులకు మాత్రమే అనుకూలంగా ఉంది. 15వ తారీఖు శుక్రవారం షష్ఠి తిథి, కృతిక నక్షత్రం ఉంది. ఈ 15వ తారీఖు కూడా అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. 16వ తారీఖు శనివారము సప్తమి తిథి, రోహిణి నక్షత్రము. మనకి ఈ 16వ తారీఖు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా మంచి రోజు అండి. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి. 17వ తారీఖు ఆదివారము అష్టమి తిథి, మృగశిర నక్షత్రం. ఈ 17వ తారీఖు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 18వ తారీఖు సోమవారము నవమి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈ రోజున కేవలం గృహప్రవేశాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఈరోజు యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణోత్సవం కూడా ఉంది. 19వ తారీఖు మంగళవారము దశమి తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు డెలివరీ గృహప్రవేశానికి అనుకూలంగా ఉంది. 20వ తారీఖు ఏకాదశి, పుష్యమి నక్షత్రము, బుధవారం. ఈరోజైతే వివాహానికి ముహూర్తాలు లేవు.
ఈ 20వ తారీఖు కదరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఉంది. అలాగే యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతున్నాయి. 21వ తారీఖు గురువారము, ద్వాదశి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి. 22వ తారీఖు త్రయోదశి పూర్తిగా ఉందండి, శుక్రవారము. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. 23వ తారీఖు శనివారము, త్రయోదశి, పుబ్బ నక్షత్రము. 24వ తారీఖు వచ్చేసి చతుర్దశి ఉందండి, ఆదివారము, పుబ్బ నక్షత్రం ఉంది. ఈ 23, 24 2 రోజులు కూడా నక్షత్రం ప్రకారము అన్ని పనులు చేసుకోవచ్చు. 25వ తారీఖు సోమవారం పున్నమి ఉంది. ఈరోజు శ్రీ లక్ష్మీ జయంతి అలాగే హోలీ పండుగ ఉంది. ఈ 25వ తారీఖు లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుందండి. అలాగే చైతన్య మహాప్రభు జయంతి కూడా ఈ 25వ తారీఖు ఉంది. 26వ తారీఖు బహుళ పాడ్యమి ఉంది, మంగళవారము. ఈరోజు మంగళవారం కాబట్టి ఎలాంటి పనులు చేసుకోవడానికి మంచి రోజుగా లేదు. 27వ తారీఖు బుధవారము, విద్యాతిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా మంచి రోజు అండి. అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, నూతన గృహప్రవేశాలు, బోరు వేయడము, బాలసాల, కొత్త ఉద్యోగంలో చేరడానికి కానివ్వండి, అన్నప్రాసన్నం చేసుకోవడానికి, శ్రీమంతం చేసుకోవడానికి, ఇలా అన్ని శుభకార్యాలకు కూడా ఈరోజు అనేది చాలా మంచిగా ఉందండి. 28వ తారీఖు గురువారము, తదియా తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు సంకటహర చతుర్థి ఉంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. 29వ తారీఖు శుక్రవారము, చవితి ఉంది, విశాఖ నక్షత్రము. ఈరోజు గుడ్ ఫ్రైడే. 30వ తారీఖు శనివారము, పంచమి తిథి ఉందండి, అనురాధ నక్షత్రము. 31వ తారీఖు ఆదివారము, షష్ఠి తిథి ఉంది, జ్యేష్ఠ నక్షత్రము. ఈ 27, 28, 29, 30, 31 ఈ 5 రోజులు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా మంచి రోజులండి. ఈ 31వ తారీఖు వచ్చేసి మనకి ఈస్టర్ సండే. మనకి మొత్తంగా ఈ మార్చి నెలలో వచ్చేసి 8వ తారీఖు మహాశివరాత్రి, 12వ తారీఖు రంజాన్ నెల ప్రారంభమవుతుంది. అలాగే 25వ తారీఖు హోలీ పండగ, 29వ తారీఖు గుడ్ ఫ్రైడే, 31వ తారీఖు ఈస్టర్ డే. సో చూశారు కదండి మనకి మార్చి నెలలో ఉన్న ముఖ్యమైన పండుగలు, అలాగే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి అన్ని వివరాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మన ఛానల్లో టూర్స్ అనేసి కిచెన్ టిప్స్ కానివ్వండి, ఇంకా ఫ్యాషన్ రంగోలీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.